బీఆర్ఎస్ ఒక ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్గా ఉన్న రోజుల నుంచి ఈ గ్రౌండ్ లెవెల్‌లో నియోజకవర్గానికి బోలెడంతమంది బీఆర్ఎస్ అదే టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఉంటారు. హ్మ్. కానీ ఒక సంస్థాగత నిర్మాణం. బూత్ కమిటీల వారీగా ఒక అవును. రివ్యూలు, మండల కమిటీలు, గ్రామ కమిటీలు. జిల్లాల కమిటీలు ఇట్లాంటి కాన్సెప్టుల్లో ఫెయిల్ అవుతూ వచ్చింది. వాళ్ళు ఎప్పుడు అనౌన్స్ చేశారు? ఈ గ్రామానికి మనవాడు ఇతను, ఇతను సర్పంచ్ అభ్యర్థి, ఇతను ఊరు అధ్యక్షుడు. ఇప్పుడు 2 కులాల వాళ్ళు ఉన్నారనుకోండి, ఒకళ్ళకి సర్పంచ్ ఇస్తారు, ఒకళ్ళకి అధ్యక్షుడు ఇస్తారు. ఇది అక్కడ మెయిన్ ఓట్లు ఉన్నటువంటి దాని ప్రకారం. అంతే. మిగతా వాళ్ళకి ఏది డిప్యూటీ సర్పంచ్, ఇట్లాంటి కాన్సెప్ట్లు అయ్యో తీసుకురావాలి. అవును. అదే అలాంటి ప్లానింగ్ ఏం లేదు. మన జగన్ గారు తీసుకొచ్చారుగా. అది తీసుకొచ్చి ఇక్కడ ఫెయిల్ అయ్యాడు. దీనికి ప్రాబ్లం ఏంటంటే గ్రౌండ్ లేదు, అంటే ఈ బూత్ లెవెల్లో లేదు. లేదు. మున్సిపాలిటీ చైర్పర్సన్స్, సర్పంచ్లు ఇట్లాంటి వాటిలో చేశారు. అంటే పదవులు పెరిగినాయి. పదవులు ఆ పెరిగాయి. నిర్ణయంతో. అది ఇక్కడ మిస్ అయింది. అలాగా పార్టీకి సంబంధించి అందరూ అభిమానులే, కానీ ఈ ఒకళ్ళకొక్కళ్ళకి స్పర్ధలు వస్తాయి ఇద్దరు నాయకుల మధ్య. దాన్ని కంట్రోల్ చేసే మెకానిజం పెట్టలేదు. ఫలితం ఓటమి పాలైంది. ఓటమి పాలైన తర్వాత అతిపెద్ద ల్యాప్సెస్ ఏంటంటే, ఒకటి కేసులు ఫేస్ చేస్తూ ఉండటం. అటు కేటీఆర్ని వెంటాడుతున్నారు, కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్ దాటిరాడు, ప్లస్ అనారోగ్యము. ఈలోపు కవిత గొడవ, హరీష్ రావుకి వీళ్ళకి మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు, ఇవన్నిటి మధ్యన ఒక రకంగా చెప్పాలంటే ఇంకా మిక్సీలో వేసి ఫ్రై చేస్తుంటే అట్టుంది దాని